విద్యార్థుల శ్రేయస్సు, వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దే విద్యని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, దానికి విద్యార్థి దశ నుంచే వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ని స్కిల్ సెన్సెస్ అనే ఒక కార్యక్రమం ద్వారా వాళ్ళ మనసు తెలుసుకొని మనసుకు నచ్చిన పని జీవితంలో చేసుకునే విధంగా తీర్చిదిద్దే దానిలో కానీ, మధ్యాహ్న భోజనం పథకంలో కానీ పిల్లలకి అన్ని సౌకర్యాలు కల్పించి తల్లిదండ్రుల మీద భారం పడకుండా పేదవారి పిల్లలు చదువుకునే కార్యక్రమాలు ఇలాంటి కిట్లు పంపిణీ కానీ, ప్రతి ఒక్క పిల్లలు కూడా తమ మంచి సౌకర్యాలు కలిగిన స్కూల్లో చదువుకున్నాం అనే భావన కలిగించడంలో కానీ, ఇదంతా కూడా పిల్లల చదువుల నుంచి దృష్టి మరలకుండా వాళ్ళు ఉన్నత చదువుల వరకు వెళ్ళాలని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి, పిల్లల్లో డ్రాప్అవుట్స్ లేకుండా మధ్యలోనే ఆగిపోకుండా ముందుకు వెళ్ళడానికి ఏర్పాటు చేసిన సౌకర్యాలు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 1982 నుంచి కూడా ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నంత మేరకు పిల్లల్లో డ్రాప్అవుట్స్ తగ్గించడానికి, ఒక సమయంలో అయితే ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల్ని చదువు మానిపిస్తే ఆ తల్లిదండ్రులు అరెస్ట్ చేసైనా సరే పిల్లల్ని స్కూల్కి తీసుకురావాలని ఒక కాన్సెప్ట్తో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళిన సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిని మార్చగలిగిన ఏకైక ఆయుధం విద్య కాబట్టి, ఆ విద్యలో ఖచ్చితంగా బలవంతంగానే సరే పిల్లల్ని చదివించాలి అనే కాన్సెప్టు, దాని తర్వాత ప్రేమతో వాళ్ళకి సౌకర్యం కల్పించి వాళ్ళందరికీ ఆనందంగా ఉంచి చదువులు పూర్తి చేసి, ఆ చదువులు పూర్తి చేసిన తర్వాత ఈ ప్రభుత్వం ఏకైక ఎజెండా ప్రతి సంవత్సరం 5 లక్షల ఉద్యోగాలు కల్పనే అజెండాగా ఈ 5 సంవత్సరాల్లో 25 లక్షల ఉద్యోగాలు కల్పించాలని పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే స్కీమ్ ద్వారా ఆ యొక్క కార్యక్రమం కూడా మొదలవబోతోంది. అందువలన ప్రతి ఒక్క పిల్లలు కూడా తమకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రభుత్వం ఉంది ఆసరాగా మిమ్మల్ని ఆదుకోవడానికి, మీరు చదువులు ఎంతవరకు చదువుకోగలితే అంతవరకు చదువుకోవాలా, మీరు మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళాలా, జీవితంలో మీరు సొంత వ్యాపారాలు పెట్టు లేకపోతే సొంత ఉపాధి తీసుకును, మీరందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్ సెన్సెస్ అని చెప్పి ఒక కొత్త కార్యక్రమం కూడా తీసుకురావడం. స్కిల్ సెన్సెస్ అంటే పిల్లల్లో చిన్నప్పటి నుంచే వాళ్ళ యొక్క ఉత్సాహం లేదా వాళ్ళ మనసు దీని మీద ఒక ఇంజనీర్ కావాలనుకున్నారా, డాక్టర్ కావాలనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా ఒక వృత్తిలో ఎక్స్పర్ట్ అవ్వాలనుకుంటున్నారా, ఆ సెన్సెస్ ఇప్పుడే గ్రహించి ఆ పిల్లల్ని తీర్చిదిద్దే దానిలో ఉండటమే కాకుండా మొట్టమొదటిసారిగా పిల్లల సౌకర్యార్థం మెగా డిఎస్సి, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు మర్చిపోయిన ఆ డిఎస్సిని ఈ రోజున నిన్న మొట్టమొదటి సంతకంగా పెట్టడం జరిగింది. రేపు 17,000 మంది టీచర్లు ఈ రాష్ట్రంలో రాబోతూ ఉన్నారు, కొత్త టీచర్లు. అందువల్ల పిల్లలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పనే ధ్యేయంగా చంద్రబాబు గారి పరిపాలన మొదలైంది. ఖచ్చితంగా పిల్లలకు ఉద్యోగాలు వచ్చే వరకు కూడా అందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకు వెళ్తుందని కూడా తెలియజేస్తున్నాను.